హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మటన్ కర్రీ పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు చేయరాకున్నా ఈ మటన్ని మనం ట్రై చేయవచ్చు. చూడండి, ఇప్పుడు మన మటన్ని ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ని కట్ చేసుకోండి. పెద్ద సైజుది ఒక ఆనియన్ కట్ చేసి, తర్వాత గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి. అప్పటిదప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మటన్లో ఎప్పుడైనా ఫ్రెష్ ఉందే వేసుకోవడం బెస్ట్. తర్వాత కర్రీ లీవ్స్, కొత్తిమీరని ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఏ విధంగా కలుపుకుంటాను. ముందుగా ఈ మటన్లోకి ఫస్ట్ కొద్దిగానే వేసుకుందాం. తర్వాత సరిపోకపోతే ఇంకా మరి కొద్దిగా వేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసి, తర్వాత పసుపు, మిర్చి పౌడర్, మాది ఘాటుగానే ఉంది, కొద్దిగానే వేస్తాను. మీరు మీ కారం ఎలా ఉందో చెక్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి, ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ని వేసి, కొద్దిగా ఆయిల్ని ఇందులోకి వేసి, మొత్తం బాగా పీసులకి కారం ఉప్పు బాగా తాకేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలపక 5 నిమిషాలు పక్కకు ఉంచితే మన మటన్ పీస్లోకి ఉప్పు కారం బాగా కలుస్తుంది. ఇలా 5 నిమిషాలు పక్కకు ఉంచుదాం. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, నేను అందాదగానే వేస్తున్నాను. నేను రెగ్యులర్గా అంటే 2 స్పూన్స్ ఉంటుంది. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాజీర 2 కలిపి ఒకేసారి వేసేసాను. తర్వాత లవంగాలు 2-3 లవంగాలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఇంతకుముందే మనం పసుపు వేసాం కాబట్టి కొద్దిగానే వేసేసుకోండి. వేసి ఈ విధంగా కలిపేసుకున్నాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మగ్గాక ఇందులోకి కరివేపాకును వేసేసుకుందాం. కరివేపాకు కడిగి వేసానండి, కడగకుండా వేయలేదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా కొద్దిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ముందే కలిపి పెట్టుకోవడం వల్ల మన పీసెస్ చాలా, చూడండి, ఇంత ఉప్పు కారం బాగా పీసులకి బాగా అంటుకుంది కదా. ఈ విధంగా ఈజీ ప్రాసెస్ అండి. ఎవ్వరికి రాకున్నా మొదటిసారి చేసినా సరే ఈ మటన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా నేను ఈ విధంగా చేస్తాను, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఈ విధంగా వేసాక మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడకబెడదాం. 2 మినిట్స్ ఎందుకు ఉడకబెట్టాలంటే ఇది కొంచెం స్మెల్ కూడా ఉంటుంది కదా, మటన్ స్మెల్ పోతుంది. ఇంకా పీస్కి మన ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. సో మనం పీస్ తిన్నప్పుడు సప్పగా కాకుండా కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా 2 మినిట్స్ ముందుగానే ఉడకబెట్టిన తర్వాత మనము వాటర్, ఇప్పుడు మనం బౌల్లో మొత్తం కలిపేసుకున్నాం కదా, ఆ కలిపిన వాటర్ని ఇందులోకి వేసుకుందాం. 2 మినిట్స్ మగ్గిన తర్వాతనే ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ లాగా వస్తుంది కదా, అప్పుడు ఈ వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఓకేనా, సింపుల్గా అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసాక మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కుక్కర్ పెట్టి 2 నిమిషాలు, 1 విజిల్ వచ్చే వరకు, మీరు మూత పెట్టకున్నా పర్లేదు, అలాగే 5 మినిట్స్ ఉడకబెట్టినా సరిపోతుంది. నేను త్వరగా కావాలని 1 విజిల్ వచ్చే వరకు నేను మూత పెట్టాను. మూత తీసేసి చూస్తే ఈ విధంగా మన మటన్ కర్రీ ఈ విధంగా అవుతుంది. ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. మనం ముందుగానే ఎక్కువ సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉప్పు అయిపోయి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత చెక్ చేసుకొని మరోసారి సాల్ట్ని వేయడం వల్ల బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి గరం మసాలాని వేద్దాం. గరం మసాలా నేను ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. గరం మసాలాని సాజీరా, దాల్చిన చెక్క, ఇంకా యాలకులు ఇవన్నీ వేయడం 4 వేసేసి
క్వాంటిటీలో వేసి మిక్స్ పట్టుకోవడం అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఏ నాన్ వెజ్ కర్రీలోకి అయినా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోలేదు కదా, కొద్దిగా ఉప్పు కలిపాను. మీరు కూడా చెక్ చేసుకొని కొద్దిగా కలిపేసుకోండి. ఓకేనండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా మన మటన్ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, బాయ్.